Hello all, welcome to Thai View. Here is our non-spoiler review of the film Thandel starring Naga Chaitanya, Sai Pallavi, directed by Chandu Mondeti. First things first, మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ ఓకే, నాట్ బ్యాడ్, పర్లేదు అనిపించింది. నాకు మెయిన్గా లవ్ స్టోరీ తెగ నచ్చేసింది భయ్య. ఇది యూజువల్ బాయ్ మీట్స్ గర్ల్ లాంటి లవ్ స్టోరీ కాదు. హీరో హీరోయిన్స్ ఫస్ట్ ఫ్రేమ్ నుండే దే ఆర్ డీప్లీ ఇన్ లవ్. తూనీగా లవ్ స్టోరీ అనమాట. అండ్ చైతన్య అండ్ సాయి పల్లవి సెల్స్ ఇట్ లైక్ హౌ దే బోత్ ఆర్ టెరిఫిక్ టుగెదర్. మ్యాజికల్ అన్న తప్పలేదేమో. అండ్ ఇక లవ్ స్టోరీ కాబట్టి డిఎస్పీ కూడా నా తడాకా చూపిస్తా అన్నట్టు ఆయన కూడా అందుకున్నాడు. గుండె పిండుతా అనే రేంజ్లో ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. స్టోరీలోని ఎమోషన్స్ని ఉన్నదానికంటే ఓ రెండింతలు పెంచేసాడు తన మ్యూజిక్తో. సో ఫుల్ మార్క్స్ టు డైరెక్టర్ చందు మొండేటి ఫర్ ద లవ్ ట్రాక్. బట్ మూవీలో ఇష్యూ ఆ పాకిస్తాన్ ట్రాక్. కొన్ని మూమెంట్స్ బాగానే ఉన్నా మోస్ట్లీ డెలిట్ చేసిన విధానం జనరిక్గా అన్ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. బట్ వెళ్తా. సో లవ్ స్టోరీకి వచ్చేద్దాం. లీడ్స్ ఇద్దరి మధ్య ఉండే క్యూట్ లిటిల్ మూమెంట్స్ భలే అనిపించాయి, కానీ వాళ్ళ మధ్య ఉండే డ్రామా మాత్రం అండర్ రిటర్న్ అనిపించింది. వాళ్ళ మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ అండ్ ఓవరాల్ స్టోరీలో ఉండే కాన్ఫ్లిక్ట్ మీరు ఇన్ జనరల్గా ఆలోచిస్తే చాలా వెయిట్ ఉన్న పాయింట్ అది. బట్ సినిమాలో ఎక్కడా కూడా అంత హార్డ్ హిట్టింగ్గా అనిపించలేదు. రీజన్ డ్రామా పండకపోవటమే. అలా ఎందుకు అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఎస్, యూజువల్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. యాజ్ యూ నో, రెగ్యులర్గా ఈ ఛానల్లో మూవీ రివ్యూస్, బ్రేక్ డౌన్స్, మూవీ రికమెండేషన్స్, ఇంకా ఎన్నో సెగ్మెంట్స్ కవర్ చేస్తాం. సో ఒకసారి మా కంటెంట్ చూడండి. రీసెంట్గా పుష్ప బ్రేక్ డౌన్ కూడా చేసాము, మంచి రిసెప్షన్ వచ్చింది. అండ్ ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్లాట్ లైన్ విషయానికి వస్తే రాజు, సత్య ఇద్దరు చిన్నప్పటి నుండి ప్రేమలో ఉంటారు. రాజు ఒక ఫిషర్ మ్యాన్ గ్రూప్కి తండేల్ అంటే లీడర్ అనమాట. ఇయర్లో 9 months ఫిషింగ్కి వెళ్తాడు, మిగతా 3 months సత్యతో ఉంటాడు. ఒకసారి కొన్ని రీజన్స్ వల్ల సత్య రాజు నువ్వు ఫిషింగ్ ఇంకా వెళ్ళొద్దు అంటుంది, కానీ రాజు వెళ్తాడు. సత్య ఎందుకు వెళ్ళొద్దు అంటుంది, అయినా రాజు ఎందుకు వెళ్ళాడు, వెళ్ళాక ఏం జరిగిందనేది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే. మూవీ యాక్చువల్ పాయింట్కి రావడానికి కావాల్సిన దానికంటే ఎక్కువ టైమే తీసుకుంటుంది. సో స్టార్టింగ్ పోర్షన్స్ అంతా మనకి స్టోరీకి హుక్ అవ్వడానికి పెద్ద రీజన్ కనిపించదు. బట్ స్టిల్ యాజ్ ఎ వ్యూవర్ నాకైతే ఏ కంప్లైంట్స్ లేవయ్యా, బికాస్ ఆఫ్ చైతన్య అండ్ సాయి పల్లవి. వాళ్ళ మధ్య స్టార్టింగ్లో కొన్ని కాన్వర్జేషన్స్ చీజీగా అనిపించాయి. బట్ దెన్ యూ నీడ్ టు రిమెంబర్ దే ఆర్ ఇన్ లవ్ ఫ్రమ్ ఏజెస్. సో వాళ్ళు అలా మాట్లాడుకోవడంలో తప్పు లేదు కదా అనిపిస్తుంది. అండ్ చైతు, సాయి పల్లవి దే అండర్స్టూడ్ దట్ టాస్క్ అండ్ టెర్రిఫిక్గా పర్ఫామ్ చేశారు. ఈ స్టార్టింగ్ పోర్షన్స్ని కొన్ని రొమాంటిక్ మూమెంట్స్ అండ్ సాంగ్స్తో ఫిల్ చేశారు. థ్యాంక్ఫుల్లీ సాంగ్స్ చాలా బాగున్నాయి కనుక టు అన్ ఎక్స్టెంట్ హెల్ప్ అయింది నెరేటివ్కి. ఈ పోర్షన్స్ని క్యారెక్టర్ డెవలప్మెంట్కి కూడా యూజ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడట్లేదు, మిగతా సపోర్టింగ్ కాస్ట్. వాళ్ళ క్యారెక్టర్స్ అన్నీ సింగిల్ లేయర్డ్గా ఉండటం వల్ల ఫర్దర్గా వచ్చే డ్రామాకి బేస్ స్ట్రాంగ్గా లేకుండా పోయింది. వన్స్ ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్కి మెయిన్ కాన్ఫ్లిక్ట్స్ ప్లేలోకి వచ్చాక కొంచెం ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది సినిమా. ఎంటైర్ ఫస్ట్ హాఫ్ మాత్రం సాయి పల్లవి అండ్ చైతన్య నువ్వా నేనా అన్న ట్యాగ్ చేశారు. అండ్ టు బీ ఆనెస్ట్ 1-2 చోట్ల అలా కళ్ళలో నీళ్ళు కూడా తిరిగినాయి నాకు. బట్ హే, నేను చాలా ఈజీగా ఎమోషనల్ అయిపోతా సినిమా చూస్తున్నప్పుడు. అండ్ దీనికి తోడు డిఎస్పీ నేనేం తక్కువ కాదన్నట్టు సపోర్ట్ చేశాడు. టు బీ ఆనెస్ట్, ఇఫ్ ఓన్లీ ఇంకొంచెం రైటింగ్ సాలిడ్గా ఉండుంటే మూవీ వేరే రేంజ్లో ఉండేది కదా అనిపించింది. లేటర్ సెకండ్ హాఫ్లో హీరో హీరోయిన్స్ 2 ప్యారలల్ ట్రాక్స్గా నడుస్తూ ఉంటాయి. హీరోయిన్ ట్రాక్లో దెర్ ఆర్ సమ్ హైస్ విచ్ ఐ లైక్. హీరో ట్రాక్ మోస్ట్లీ ఫ్లాట్గా వెళ్ళింది. అండ్ దెర్ ఇస్ టూ మచ్ సినిమాటిక్ లిబర్టీ టేకెన్. అంటే మూవీ స్టార్టింగ్లోనే డైరెక్టర్ ఒక కార్డ్ వేశారు, నాకు కరెక్ట్ గుర్తులేదు, బట్ ఇట్ గోస్ సంథింగ్ లైక్ దిస్: డ్రామా బిగిన్స్ వెన్ లాజిక్ ఎండ్స్, లాజిక్ బిగిన్స్ వెన్ డ్రామా ఎండ్స్, ఇలాంటిది ఏదో. అండ్ ఐ డూ బిలీవ్ సినిమా అంటేనే సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్. రియాలిటీకి దూరంగా ఉన్న మనల్ని అంటే ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలిగితే డైరెక్టర్ ఆయన సక్సెస్ అయినట్టే. బట్ తండేల్ కొన్ని సీక్వెన్సెస్, ముఖ్యంగా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ సీన్స్ అన్నీ ఏంటి మరి ఇంతనా అనిపించేలా ఉంటాయి, విచ్ కైండ్ ఆఫ్ డిస్కనెక్టెడ్ మీ. బట్ ఈ పోర్షన్స్లో మధ్యలో మళ్ళీ కొన్ని సీన్స్ బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, తండేల్ అనే టైటిల్కి జస్టిఫికేషన్ ఒక సీన్ వస్తుంది విచ్ ఫెల్ట్ గుడ్. చైతన్య రియల్లీ ఎక్సెల్డ్ ఇన్ దట్ సీన్. ఇలా కొన్ని ఉంటాయి విచ్ మేడ్ తండేల్ లేటర్ పోర్షన్స్ వాచబుల్. సో ఓవరాల్గా చెప్పాలంటే తండేల్ హ్యాస్ ఇట్స్ ఓన్ షేర్ ఆఫ్ బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. కానీ కొంచెం డ్రామా బెటర్గా రాసుకుని ఉంటే కొన్ని ఎమోషన్స్ ఇంకా బాగా వర్క్ అయ్యేవి అనిపించింది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద కాస్ట్. యాక్టర్స్ అందరూ బాగా చేశారు. చైతన్య కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. సాయి పల్లవి కూడా యాజ్ యూజువల్ చాలా బాగా చేశారు. హీరో గ్రూప్లో ఉండే మెంబర్స్, హీరోయిన్తో పాటు ఉండేవాళ్ళు, సపోర్టింగ్ గెస్ట్ అందరూ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బట్ మూవీలో తండేల్ యాంగిల్ వర్క్ అవ్వాలంటే సపోర్టింగ్ కాస్ట్లో కొన్ని రోల్స్ ఇంకా ఎక్కువ ఫ్లష్ చేసి ఉండాల్సింది. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. అండ్ దానివల్ల నన్ ఆఫ్ ద సపోర్టింగ్ కాస్ట్ రిజిస్టర్స్. కమింగ్ టు ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఫిలిం, డిఎస్పీ ఈస్ ద హార్ట్ ఆఫ్ దిస్ మూవీ పీరియడ్. గ్రేట్ సాంగ్స్ ఇచ్చారు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా స్టోరీలోని ఎమోషన్స్ని బాగా ఎలివేట్ చేశారు.
మెలోడీ ఇంటర్పోలేషన్స్ బ్యూటిఫుల్ గా యూజ్ చేశారు. అండ్ పాటల విషయంలో ఇంకో చిన్న పాయింట్ యాడ్ చేయాలి, మెయిన్లీ డాన్స్ కొరియోగ్రఫీ గురించి. వి ఆల్ నో సాయి పల్లవి ఈజ్ ఎ టెరిఫిక్ డాన్సర్, బట్ ఈ సినిమాలో ఫర్ సమ్ రీజన్ ఎందుకో అంతగా రిజిస్టర్ కాలే. అంటే మేబీ పాత మూవీస్ కి సిమిలర్ గా ఉండడం వలన. అండ్ ఆల్సో ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొంతమంది ఆర్టిస్టులు కొన్ని బాగా చేస్తారు అన్నప్పుడు కొంచెం వెయిట్ ఉండాలి. వెయిట్ ఉండి అలా వెయిట్ చేసి కరెక్ట్ టైంలో పడితే అరే భలే ఉంది కదా అనిపిస్తుంది. అది తండెల్లో జరగలేదు ఫర్ సమ్ రీజన్. సినిమాటోగ్రఫీ ఈస్ గుడ్, స్పెషల్ ఎఫెక్ట్స్ అండ్ సీజీఐ కూడా ఉన్నంతలో పర్లేదు అనిపించింది. కమింగ్ టు డైరెక్టర్ చందు, హీ కుడ్ హావ్ డెల్ట్ సంథింగ్స్ ఇన్ ఎ బెటర్ వే. డ్రామా రైటింగ్లో కానీ, పాకిస్తాన్లో ఉండే కొన్ని పోర్షన్స్ కానీ ఇంకా మెచ్యూర్డ్గా తీసుంటే బాగుండేది అనిపించింది. బట్ స్క్రిప్ట్లో ఏవైతే హైలైట్ ఎలిమెంట్స్ ఉన్నాయో అవైతే బాగా ప్రెజెంట్ చేశారు. ఫైనల్ వర్డ్, తండేల్ హ్యాస్ ఇట్స్ మూమెంట్, బట్ ఐ విష్ some of them had carried more weight. That's the video guys. My review మీకు నచ్చినట్టయితే please subscribe to our channel and click the bell icon for more updates. Signing off, Team The View.